విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావాలన్నది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక. కానీ జోన్ కల సాకారమవుతున్న సమయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉత్తరాంధ్ర పరిధిలో భారీగా ఆదాయం వచ్చే లైన్లను ఒడిశాలోని రాయగడ డివిజన్కు కేటాయించడం పట్ల అక్కడి ప్రజలు కూటమి నేతలపై మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీకి తీరని ద్రోహం చేస్తున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ ఉండాల్సిందేనని ప్రజా సంఘాలు తొలి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటన తర్వాత వాల్తేరు డివిజన్ మొత్తం ఉంటుందని భావించారు. కానీ దానికి భిన్నంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే వాల్తేరు డివిజన్లో అత్యధిక ఆదాయం వచ్చే కేకే లైన్ను రాయగడ డివిజన్కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయించింది. ఏటా 10,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కేకే లైన్ను రాయగడ డివిజన్కు కేటాయించడం ఏమిటని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. భౌగోళికంగా ఉత్తరాంధ్రలో ఉన్న అత్యధిక ఆదాయం వచ్చే లైన్ను ఒరిస్సాకు అప్పగిస్తే ప్రత్యేక రైల్వే జోన్తో ప్రయోజనం ఏముంటుందని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంది. ఒకప్పుడు బీజేపీ మేము చేయాలనుకున్నాం, అక్కడ ఎవరు అడ్డుపడుతున్నారని చెప్పేవారు. ఇప్పుడు ఎవరు అడ్డుపడ్డారు, ఎందుకు చేయలేదు అని అంటే నిజంగానే ఆంధ్రప్రదేశ్ మీద సవతి తల్లి ప్రేమ తప్ప నిజమైనటువంటి అభిమానం ఏమీ లేదు. కేవలం అందుకని ఎన్నికలప్పుడో లేకపోతే అవసరానికి బట్టి రాజకీయంగా వాగ్దానాలు చేయడమే తప్ప ఆచరణలో రైల్వే అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా విశాఖపట్నం చాలా తీవ్రంగా నష్టపోయింది. 4 డివిజన్లతో ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు డివిజన్ల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరని ద్రోహం చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం వచ్చే మార్గాలు అన్నీ ఒరిస్సాలోని రాయగడ డివిజన్కు ఇస్తే దక్షిణ కోస్తా రైల్వే జోన్ మనుగడ ఎలా సాధ్యమని ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అత్యధిక లాభాలు ఆర్జించే కేకే లైన్, ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వంటివి రాయగడకు తరలించుకుపోవడం అంటే ఇక్కడి ప్రజల మనోభావాలను అవమానించడం, తీవ్రంగా మోసం చేయడమేనని కూటమి నేతలపై ప్రజలు మండిపడుతున్నారు. భూభాగం అంతా ఏపీలో ఉండే రాయగడ డివిజన్ ఆదాయం ఒడిశాకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతటి మోసం కళ్ళెదుటే కనిపిస్తున్నా కూటమి నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. జరిగిన అన్యాయంపై మాట్లాడకపోగా జోన్ తామే తీసుకొచ్చామని చెప్పుకోవడం పట్ల కూటమి నేతలపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.